ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, ఇదివరకు శాంతి నిలయంలోకి నీళ్లు తెచ్చుకోవాలంటే గనక బయటకు వెళ్ళి తెచ్చుకునేవాడినండి. కానీ ఆ సమస్య అయితే చాలా ఇబ్బందిగా ఉండేది అప్పుడు. కాకపోతే ఆ సమస్య అయితే తీరింది. అది ఎలా తీరిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే వెంకటేశ్వర స్వామి వారి అలంకారం అది. ఇది సోమవారం నాడు తీసిన వీడియో అండి. స్వామివారికి ఈ విధంగా పుష్పాలు తెచ్చి అలంకరించడం జరిగిందండి. మీరు కూడా చూస్తారు. అలాగే నాకు కూడా మెమరబుల్గా ఉంటుందండి ఈ అలంకారం. మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. ముందుగా అయితే స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. ఆ తర్వాత ఆ వాటర్ ఏం చేసాము, నీళ్ళ కోసమని ఏం చేసామనేది ఈ వీడియోలో తెలుసుకోండి. చూస్తారని నేను ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. ప్లీజ్ అండి, దయచేసి నా వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. మీరు తప్పకుండా నా వీడియోని చివరి వరకు చూస్తే మీకు చెప్పాను ఇంతవరకు, ఇప్పుడు దాకా చెప్తున్నానండి. దయచేసి దగ్గరికి వచ్చింది లాస్ట్ టైము, కొంచెం వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. ఇక్కడ సోమవారం ఉదయము జరిగిన పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత స్వామివారు ఈ విధంగా అయితే అలంకరణ చేసుకున్నారు. అలాగే సోమవారం సాయంత్రం నాడు నేనైతే ఆ వీడియో తీయటం అనేది జరిగిందండి. అయితే ఈ వాటర్ సమస్య ఎప్పుడు తీరింది అంటే కనుక శనివారం కాదండి, పోయిన ఆదివారమే అదైతే బాగు చేయించాము. కాకపోతే వీడియో కొంచెం లేట్ అయింది. అంటే కొన్ని షెడ్యూల్ ప్రకారం వీడియోలు ఉన్నాయి కాబట్టి ఆ వీడియోలు వచ్చేదాకా ఈ వీడియో కొంచెం ఆపటం జరిగింది, లేకపోతే ముందే వచ్చేది. ఈ విధంగా స్వామివారిని అలంకరించి మల్లెపూలు అలాగే బంతిపూలతో అలంకరించిన తర్వాత స్వామివారు అయితే ఈ విధంగా ఉన్నారండి. ఎలా ఉన్నారు ఏంటని కామెంట్ చేయండి. మొన్న శనివారం అలంకారం బాగుందా, ఈ అలంకారం బాగుందా అనేది కూడా కామెంట్ చేయండి. స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. ఈ విధంగా స్వామివారి యొక్క దర్శనం ఉంటుంది చూడండి. ఎంత బాగున్నారో కదండి స్వామివారు. ఆ తర్వాత ఇక్కడ స్టోన్స్తో అయితే పెట్టానండి. ఆ తర్వాత పచ్చార కర్పూర నామం కూడా పెట్టాను. అది సోమవారం సాయంత్రం అయితే పెట్టాను. చూసినట్లయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు చూస్తా చూడండి. అదేం లేదండి, మన శాంతి నిలయంలో కూడా ట్యాప్ అయితే బిగించడం జరిగిందండి. అది ఎలా బిగించారనేది ఈ వీడియోలో చూడండి. ఇటు నుండి వచ్చింది ఏంటనేది, ఫోర్స్ వస్తున్నాయా లేవనేది కూడా చూడండి ఈ వీడియోలో. ఇక్కడ చూసినట్లయితే స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి ముందుగా అయితే ఈ ట్యాప్ అనేది అంతకుముందే కనెక్షన్ ఉందని మీకు చూపించా కదండి బయట. దాని ద్వారాగా లోపలికి కనెక్షన్ ఇచ్చారు. కాకపోతే అది వింతేమో కానీ బయట నీళ్ళేమో స్లోగా వస్తున్నాయండి, లోపల మాత్రం కొంచెం ఫాస్ట్గానే వస్తున్నాయి. ఇగో చూసినట్లయితే ఇప్పుడు వదులు కూడా చూపిస్తాను చూడండి. లోపల ఫోర్స్గానే వస్తున్నాయి. ఇప్పుడు ఆచమనానికి కానీ అభిషేకానికి కానీ నీళ్ళ కోసం బయటకు వెళ్ళాల్సి వస్తుంది. బయటకు వెళ్ళి వాల్ తిప్పి తీసుకోవాల్సి వస్తుంది. కాకపోతే నేను ఇక్కడే పెట్టడం వల్ల నీళ్ళు ఇక్కడే పట్టుకుని స్వామివారికి అభిషేకం చేసుకుని ఎన్ని నెలలతో కావాలంటే అన్ని నెలలతో అభిషేకం చేసుకోవచ్చు. ఎప్పుడన్నా మూలమూర్తికి అభిషేకం చేసినా కూడా మొత్తం కూడా కడుక్కోవడానికి కూడా నీళ్ళు ఉంటాయి. కానీ లోపల పెట్టేశాను. అభిషేకం చేసినప్పుడు అంటే నేను అభిషేకం చేసుకుని మళ్ళీ బయటికి వెళ్ళాలంటే బయట మొత్తం తడైపోతుంది. అదేనండి, అభిషేకం నీళ్లు తెచ్చేటప్పుడు అటు ఇటు చుక్కలు పడతాయి కదా, కాళ్ళు జారుతూ ఉంటాయి. అదే లోపల ఉన్నాయనుకోండి, ఇక్కడే చేసేసుకుని బయటికి వెళ్ళి కాళ్ళు తుడుచుకుని బయటికి వెళ్ళిపోతే సరిపోతుందిగా అన్నట్లుగా పెట్టించడం జరిగింది. ఇప్పుడు నుండో పెట్టిద్దాం అనుకున్నాం. కానీ ఆ స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఏ రోజైతే పెట్టించుకుంటామో అనేది కూడా ఆయన నిర్ణయించుకున్నారు కాబట్టి అదే రోజు అది పెట్టడం జరిగిందండి. ఈ విధంగా అదే నేను కూర్చుంటా చూడండి, ఆ పీట పక్కనైతే ఈ బకెట్ అయితే పెడతాం జరిగింది. దాని పక్కనే ధూపం స్టాండ్ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ట్యాంకీ నుండి వచ్చే దాంట్లో నుండి ఇది మనకి కిందకి మా ఇంట్లోకి వాటర్ వెళ్ళేదండి పైపు. ఆ పైప్ ద్వారాగా ఇటు ఒక సన్న పైప్ తీసుకొచ్చి ఈ పైప్ ద్వారాగా లోపల పెట్టడం, టీ వేసి లోపలికి పెట్టారు ఒక ట్యాప్. మామూలుగా బయట కూడా ఒక ట్యాప్ పెట్టించానండి. ఎందుకంటే ట్యాంకీ వాల్ తిప్పి మళ్ళీ పద్దాలు తీయాలంటే కనుక వాటర్ లూజ్ అవుతూ ఉంటాయి, వాటర్ వేస్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి అలా చేయటం జరిగింది. ఈ విధంగా అయితే వస్తుంది. చూసినట్లయితే ఇటు సైడ్కి వచ్చి ఆ మూల మీద మళ్ళీ ఇంకోటి పెట్టించాను. ఎందుకంటే కనుక అక్కడ కూడా కాళ్ళు కడుక్కోవడానికి వీలుగా ఉండటానికి కోసమని పెట్టించాను. అలాగే ఇక్కడ అభిషేకం నీళ్ళు వచ్చే వాటికి ఎల్బెండ్ అయితే పెట్టించానండి. ఎల్బెండ్ పెట్టడం వల్ల ఏంటంటే వాటర్ స్ట్రైట్గా వచ్చి పక్కకు పడుతుంది అండి. పక్కన పడటం వల్ల మొత్తం రుచి అవుతుంది. అందుకని ఏం చేశానంటే
ఎల్ బెండ్ పెట్టడం వల్ల కరెక్ట్గా వచ్చి మనం ఆ పూల కుండీ లాంటిది ఉంది కదండి, ఆ వాటర్ దాంట్లో పడతాయి. కానీ అలా పెట్టాను. ఇదిగోండి పైప్ అయితే ఇలా వచ్చి ఇలా అంటే తర్వాత కింద ఫ్లోరింగ్ చేంజ్ చేసుకుంటే కనుక ఇది ముందు ఆ పైప్ అనేది కనపడదు, కానీ ప్రస్తుతానికైతే కనపడుతూ ఉంటుంది. ఈ విధంగా ఇటు సైడ్ అంతా వెళ్ళి అక్కడ చూసారా ఇక్కడ వచ్చింది, ఇక్కడికి వస్తుందండి. ఇక్కడ మాత్రం స్లోగానే వస్తున్నాయండి వాటర్ మాత్రం, ఫోర్స్గా అయితే రావట్లేదు కానీ కొంచెం స్లోగానే వస్తున్నాయి. కాళ్ళు కడుక్కోవడానికి అయితే సరిపోతాయండి, ఒక 2 నిమిషాలు పడుతుంది కాళ్ళు కడుక్కోవడానికి, అంత స్లోగా వస్తున్నాయి. ఇప్పుడు చూపిస్తా చూడండి. లోపల కొంచెం ఫాస్ట్గానే వస్తున్నాయండి, ఈ బయట మాత్రం చాలా స్లోగా వస్తున్నాయి. ఈ విధంగా చాలాసేపు పడుతుంది నిండాలంటే కదా బకెటు, కానీ ఉంటుందిలే అని ఎప్పుడైనా కాళ్ళు కడుక్కోవడానికి బాగుంటుందిలే అని చెప్పి ఇలా పెట్టడం జరిగిందండి. లోపలేమో మామూలుగానే పెట్టేసేసాను. ఈ విధంగా మన శాంతి నిలయంలోకి నీళ్ళ ఇబ్బంది అయితే తీరిపోయింది. ఈ విధంగా చేయటం జరిగింది. అభిషేకానికి ఎప్పుడైనా సరే లోపలే యూజ్ చేసుకోవచ్చు. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.